ఆ నియోజకవర్గంపై అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉందా? రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాజధాని అక్కడే అన్న ప్రచారంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేశారు. అప్పటి ప్రభుత్వం అమరావతి రాజధానిని చేయడంతో అక్కడ భారీగా భూములు కొన్నవారు నష్టానికి గురయ్యారు. తదుపరి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ను తీసుకురావడంతో మళ్లీ అక్కడ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రియల్ భూమ్ ఒక్కసారిగా పడిపోయి అందరూ అమరావతి వైపు చూస్తున్నారు. ఇంతకు ఏ నియోజకవర్గం అది? ఏ జిల్లా? అక్కడ ప్రస్తుత పరిస్థితులపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. కొంతకాలం తర్వాత ఏపీకి రాజధాని నిర్మించాలని నాటి ప్రభుత్వం భావించింది. అప్పట్లో ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం అనువైనదిగా గుర్తించినట్లు తెగ వార్తల్లోకి వచ్చింది. దానికి కారణంగా అక్కడ 1,00,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండడమే. అంతేకాకుండా ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారి కాలంలోనే రైల్వే లైన్ ఉంది. విమానాశ్రయం, కర్నూలు, కడప హైవే లాంటి మౌలిక సదుపాయాలకు ప్రణాళికలు వేసింది అప్పట్లోనే బ్రిటిష్ ప్రభుత్వం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి మధ్యలో ఉండటం కూడా రాజధానికి అనువైనదిగా భావించారు. ఆంధ్ర రాజధాని దొనకొండ అన్న భారీ ప్రచారంతో పాటు ఆంధ్ర రాజధానిని ఎంపిక చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా దొనకొండ ప్రాంతం రాజధానికి అనుకూలమని స్పష్టమైన ప్రతిపాదన చేయడంతో ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది. అక్కడ తొండలు గుడ్లు పెట్టే పొలాలు సైతం కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. దీంతో భూమాఫియా కూడా పెరిగింది. ఈ భూమాఫియాలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువులు 100 ఎకరాల భూదందా చేస్తూ ఓ హత్యకి దారితీయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటనే సామెతగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రాష్ట్రానికి మధ్యగా ఉండాలని, అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా సమదూరం ఉండాలని భావించారు. మరోవైపు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చెందేందుకు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకి అతి సమీపంలో ఉన్న అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించగానే ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ పడిపోయి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి భూమి కొనుగోలు చేసిన వారు అందరూ ఒక్కసారిగా కుదేలయ్యారు. మళ్లీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, 3 రాజధానులు ఏర్పాటు చేస్తామనడంతో మళ్లీ దొనకొండ రియల్ ఎస్టేట్ కొంచెం ఊపందుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులుగా విశాఖ, కర్నూలు, అమరావతి పేర్లు ప్రకటించడంతో ఆశ నిరాశను మిగిల్చింది. 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని భూ విలువలు పూర్తిగా తగ్గిపోవడంతో మళ్లీ మిగిలిన ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న తరుణంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడంతో 2014లో తాను ప్రతిపాదన చేసి అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని పనులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. దీంతో మళ్లీ దొనకొండ, దర్శి ప్రాంతాలలోని రియల్ ఎస్టేట్ పడిపోయి ఇక్కడి ప్రజలు అమరావతి వైపు చూడడంతో ఇక్కడ వెంచర్స్ వేసిన వారు అందరూ అమరావతి ఎఫెక్ట్గా భావిస్తూ తలలు పట్టుకుంటున్నారంట. ఏదేమైనా దొనకొండ, దర్శి నియోజకవర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమరావతి రాజధాని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది.